ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమేశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనము పోయిన వారము భగవద్గీత 6వ అధ్యాయంలో అష్టాంగ యోగం గురించి మనము చెప్పుకున్నాము. ఈ అష్టాంగ యోగంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మనస్సు ఇంద్రియ నిగ్రహం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు మనస్సుని ఎలా నిగ్రహించాలి దాని గురించి చాలా శ్లోకాల్లో మనస్సుని నిగ్రహించడానికి యోగాభ్యాసంని ఎలా చేయాలి, ముఖ్యంగా మనం ఒక నియమావళిని పాటించాలి. అంటే మన మనిషి యొక్క శరీరానికి సంబంధించి డిమాండ్స్, అంటే బాడీ డిమాండ్స్ అంటే ఈటింగ్, స్లీపింగ్, రిక్రియేషన్ అంటే రిలాక్సేషన్కి, అలాగే మేటింగ్, ఇట్లాగా మనిషి యొక్క బాడీలో డిమాండ్స్ ఉన్నాయి. సో ఈ ఆహారము, నిద్ర, వీటి గురించి కృష్ణ భగవానుడు చెప్పారు. నియమితంగా ఆహారం తీసుకోవాలి, అలాగే నియమితంగా నిద్ర ఉండాలి. అలాగా పాటించినప్పుడే యోగాభ్యాసము కుదురుతుందని చెప్పారు. అలాంటి ఉదాహరణలు చాలా రకాలు చెప్పారన్నమాట. ఇంకా చాలా రకాలుగా ఎట్లా అంటే యోగ స్థితిలో నిమగ్నం అవ్వాలి. అంటే యోగ స్థితిలో నిమగ్నం అంటే దుర అలవాట్ల నుంచి మనము దూరంగా ఉండడం, నిష్కామ కర్మము చేయటము, అంటే అన్నీ కేవలము భగవంతుడి యొక్క ఐశ్వర్యాలే అని గుర్తించి అన్నీ భగవంతుడి సేవలో నిమగ్నం చేయడం అన్నమాట. అంటే మనం తినే ఆహారాన్ని మనం ముందుగా భగవంతుడికి నివేదన చేస్తాము. ఆయన నివేదన చేసిన తర్వాత, భోగ నివేదన చేసిన తర్వాత ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం అన్నమాట. సో అలాగా ప్రతి విషయంలో కూడా భగవంతుడికి, అంటే కృష్ణార్పణమస్తు అంటారు కదా పెద్దలు. సో ఆ విధంగా మనము కార్యాచరణ చేసినట్లయితే దాన్ని యోగాభ్యాసం అంటాము. ఈ యోగాభ్యాసంతో మన మనస్సుని, ఇంద్రియాలను నిగ్రహించే అవకాశం కలుగుతుంది. అన్నిటికీ మించి మూలంగా చెప్పవలసింది, ప్రతి ఒక్క మనిషి సత్వ, రజ, తమో గుణాలకి లోనే ఉంటారన్నమాట. ఈ 3 గుణములు ఎట్లా ఉంటాయంటే ప్రతి విషయంలో మనకి తెలుస్తుంది. ఉదాహరణకి బ్రహ్మముహూర్త కాలంలో మనము లెగిసి మనం జపం చేయడం కానీ, కొంతమంది యోగాసనాలు వేస్తుంటారు, హెల్త్ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేస్తూ ఇట్లాగా. అంటే ఒక అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు కొంతమంది టీవీల్లో కూడా కొంచెం భగవంతుడికి సంబంధించిన అంశాల గురించి వినడం చేస్తుంటారు. అంటే ఉదయం సత్వగుణంలో ఉంటుంది, సత్వగుణ సంపన్నం అన్నమాట. మధ్యాహ్నం అంటే మన
దినంలో వచ్చేసరికి రజోగుణంలో ఉంటాము. అందుకే అందరూ కూడా రకరకాల కార్యాల్లో నిమగ్నమై ఉంటారు అన్నమాట. నేను ఇది సాధించాలి, అది సాధించాలి అని, దాన్ని రజోగుణం అంటారు. రాత్రి వచ్చేసరికి తమో గుణంలో ఉంటారు, అజ్ఞానం ఉంటుందన్నమాట. అంటే ఇక వాళ్ళు చూడండి, రెస్టారెంట్స్ కానీ బార్, చాలా అంటే మనిషి ఇంద్రియ తృప్తి కోసము ఆరాటపడే అంశం ఏదైతే ఉందో అవన్నీ కూడా రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అందుకే సత్వ రజ తమో ఒక 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 రోజు గురించి ప్రస్తావిస్తే, అలాగే ఆహార విషయాల్లో కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవటం, అట్లాగా ప్రతి విషయంలో కూడా మనకి సాత్విక ఒక భావనలో మనం ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే యోగాభ్యాసము మనం చేయగలుగుతాము. యోగాభ్యాసం ద్వారా మనస్సుని, ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాము. అలా నిగ్రహించినప్పుడు పరమాత్ముని యొక్క మన అవగాహన ఏర్పడుతుందన్నమాట. అంటే మన అందరిలో కూడా పరమాత్ముడు ఉన్నారు మన హృదయంలో అనే ఒక భావనకి మనం తీసుకోగలుగుతాము. అలాగని లేనప్పుడు, అంటే పరమాత్ముని మనము అవగాహనని చేసుకోలేనప్పుడు అప్పుడు మన జీవితంలో లక్ష్యం అనేది ఉండదు. అంటే మనిషి పుట్టుక, జంతువు పుట్టుక, ఓకే, ఏమి తేడా అందంటే ధర్మాన్ని ఆచరించగలుగుతాడు మనిషి, తద్వారా మనిషి భగవంతుని చేరుకోగలుగుతాడు. ఓకే, ఈ యొక్క సృష్టి యొక్క మూలము భగవత్ యొక్క ఐశ్వర్యమే, భగవంతుడి యొక్క సంకల్పమే అనే ఒక భావనలో తన యొక్క జీవన విధానము, ఓకే, భగవంతుడితో అమేకమై ఉందన్నమాట. అందుకే అంతే నారాయణ స్మృతి అంటారు. అంటే ఈ యొక్క జన్మలో నేను భగవంతుని చేరుకోవాలి అన్న ఒక డిటర్మినేషన్ అనేది ఏర్పడుతుంది ఒక మనిషికి మాత్రమే. మనం జంతువుని తీసుకోండి, ఆ జంతువు ఈ ప్రకృతి గుణాలకి ఎలా ఉంటుందో ఆ జీవి, అంటే ఇప్పుడు ఒక కుక్క ఎలాంటి గుణాలు చూపిస్తుంది, ఒక పంది ఎలా చూపిస్తుంది, ఒక ఎద్దు ఎలా చూపిస్తుంది, ఒక ఆవు, ఒక ఏనుగు, ప్రతి ఒక్కరి యొక్క శరీరాన్ని యొక్క తత్వానికి అనుగుణంగానే వాళ్ళ ఆచరణ ఉంటుందన్నమాట. ఇంకా జీవి యొక్క ఆచరణ ఉంటుంది. కానీ మనిషి యొక్క శరీరంలోనే తపస్సు చేయగలిగే ఒక అంశం ఉంటుందన్నమాట. అంటే మనిషికి మాత్రమే తపస్సు చేయగలుగుతాడు, అంటే మనిషి మాత్రమే నిగ్రహించగలిగే శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే యోగాభ్యాసం చేయగలుగుతాము. ఆ యోగాభ్యాసం ద్వారా భగవంతుని చేరుకోగలుగుతాము అని మనం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఇదంతా విన్న తర్వాత ఇక్కడ 33వ శ్లోకంలో అర్జునుడు ఇక్కడ అడుగుతున్నారు. అర్జున వాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయినందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను మరియు అసఖ్యముగాను నాకు తోచుచున్నది. అంటే ఇక్కడ చూడండి, అర్జునుడు క్షత్రియుడు, అన్ని విద్యలు అంటే క్షత్రియోచిత విద్యలు నేర్చినవాడు, అన్ని శాస్త్రాలని చేసుకునేవాడు, సాక్షాత్ పరమశివుణ్ణి సాక్షాత్కారం పొందినవాడు. ఆయన శరీరంలోనే ఆ స్వర్గలోకానికి వెళ్ళారు. ఇంద్ర యొక్క ఆయన సింహాసనంని ఇంద్రుడితో పాటు సమానంగా పంచుకొని అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న అర్జునుడు, ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఓ కృష్ణ మధుసూదన, మనస్సు చంచలము అస్థిరము. అంటే మన మనస్సు చూడండి నిలకడగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఓకే, లేకపోతే మన మనసు ఒక దాని మీద ఒక కోరిక పైన నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు దాని మీద కూడా నిలకడ ఉండదు, చంచలంగా ఉంటుంది. మరి అటువంటి మనస్తత్వం ఉన్నది, ఓకే, మనిషికి ఎలా నువ్వు చెప్పిన యోగ సాధనలో మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించగలుగుతాము? ఇది నాకు అసాధ్యమైనది, అసఖ్యమైనదిగా తోచుచున్నది అని చెప్తున్నారు అన్నమాట. అందుకే మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ద్వాపర యుగంలో మనిషి ధర్మ యొక్క స్థితి 50% ఉందన్నమాట. సత్యయుగంలో 100%, త్రేతాయుగంలో 75%, ద్వాపర యుగంలో 50%, కలియుగంలో 25% మాత్రమే ఉంది. అంటే ధర్మం ఒక పాదం మీద నడుస్తుందన్నమాట కలియుగంలో. అటువంటి లక్షణము, మరియు మనకి చాలా లైఫ్ స్పాన్ చాలా తక్కువ, మెమరీ తక్కువ,
మన బాడీ స్ట్రెంగ్త్ తక్కువ. ఓకే, వీటన్ని లక్షణాలని మనం చూసుకుంటే కృష్ణుడు చెప్పిన 6వ అధ్యాయంలో మనస్సును నిగ్రహించే పద్ధతి, యోగ సాధనని మనము ఈ కలియుగంలో ఆచరించలేము అన్నమాట. కానీ ఈ యొక్క మొదటి 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు రకరకాల యోగ సాధనల గురించి చెప్పారన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ యోగ సాధన అనేది శాస్త్రంలో చాలా వివరంగా చెప్పారు. భగవద్గీత, గీతోపనిషత్తులో వీటి యొక్క సారాంశంగా భగవంతుడు చెప్తున్నారన్నమాట. కర్మయోగము, నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగం, అష్టాంగ యోగం గురించి మనకి ఇప్పుడు దాకా చెప్తున్నాం అనమాట. ఓకే, వీటన్నిటిలో ఒకటి చెప్పుకోవాల్సింది అంటే మేము చెప్పుకున్నాం కదండి, మనము చదువుకున్న వారు అంటే బీటెక్ అనుకున్నాం అనుకోండి, కర్మయోగం ఆచరించే వాళ్ళు 10th క్లాస్, జ్ఞానయోగం ఆచరించిన వాళ్ళు ఇంటర్మీడియట్, అలాగే ధ్యానయోగంకి వచ్చిన వాళ్ళు కొంచెం డిగ్రీ అట్లా గ్రాడ్యుయేషన్. ఓకే, వాళ్ళు పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లా రావాలంటే భక్తి యోగము ద్వారానే భగవంతుణ్ణి సంపూర్ణంగా మనం తెలుసుకోగలుగుతాము. అది ఈరోజు మనం చదువుదాము 7వ అధ్యాయంలో. సో ఇక్కడ 6వ అధ్యాయంలో మనం భగవంతుణ్ణి మనం ప్రేమగా అంటే ఆయన ప్రీతిని పొందడానికి ఆ యోగాభ్యాసంలో మనస్సుని నిగ్రహించడం ద్వారా మన ధ్యానం నిమగ్నమయ్యి ఎప్పుడు సర్వవేళ సర్వకాలాల వస్తూ మనం భగవంతుని ఆరాధించగలుగుతాము. అటువంటి ఆరాధనలో మొదటి అధ్యాయము మనస్సుని నిగ్రహించడం ఒకటి. ఓకే, భగవంతుడి యొక్క ఆయన యొక్క ఐశ్వర్యాల గురించి అవగాహన కలగడము, ఆయన యొక్క అనుభూతిని చెందడము. ఓకే, అంటే ఇప్పుడు ధ్యానంలో ఉన్నామండి, ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన మనస్సు శాస్త్రంలో చెప్పారు, ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగిన. ఈ యోగులు ధ్యానావస్థిత స్థితిలో ఉంటారు. ఏం చూస్తారు? పశ్యంతి. ఆయన పశ్యంతి అంటే చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతారు అన్నమాట. వాళ్ళు ఎలాగ చూడగలుగుతున్నారు? మనస్సుని వాళ్ళు పూర్తిగా నిగ్రహం చేయడం వల్ల జరుగుతుంది అనేది ఈ యొక్క అధ్యాయంలో చెప్పుకొచ్చారు. అంటే పరమాత్మ సాక్షాత్కారము పొందగలిగే ఒక భాగ్యాన్ని ఈ యొక్క 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. కానీ అర్జునుడు ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో ఈ మనస్సుని నిగ్రహించడము అసాధ్యమైనది అని చెప్తున్నారు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలత నొందించు నదియు దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుడచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమని నేను భావించుచున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఒక తుఫాను ఏర్పడినప్పుడు ఒక వాయువు చాలా స్పీడ్గా ఉంటుంది, ఎయిర్ స్పీడ్. అర్జునుడు ఏమంటున్నారంటే అటువంటి వాయువునైనా నేను నిగ్రహించగలుగుతాను, కానీ మనస్సుని నిగ్రహించడం చాలా కష్టము. ఎందుకంటే చంచలం, ప్రమాది, బలవదృఢం అనే యొక్క లక్షణాలు చెప్తున్నాం, మన మనస్సు యొక్క లక్షణాలు ఇవి. అందువలన ఓ కృష్ణ, దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమని నేను భావించుచున్నాను. ఇది మనం అర్థం చేసుకోవాలండి. మనకి చాలా బుక్స్ మన మార్కెట్లో ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్, కంట్రోలింగ్ అవర్ యాంగర్, కంట్రోలింగ్ అవర్ ఎమోషన్స్, ఇలాంటివి, హౌ టు టిప్స్ బికమ్ హ్యాపీ, ఇలాంటివి రకరకాల బుక్స్ నేను చూస్తున్నాను. లైక్ ఇప్పుడు కొంతమంది కొత్త బుక్స్లో మీరు అంటే చాలా ఫేమస్ బుక్స్లో 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ఇలాంటివన్నీ చాలా గొప్ప గొప్ప ఆథర్స్ ఉన్నారు. సో వీళ్ళు డిసిప్లిన్, రెగ్యులేటెడ్, ఓకే, పాజిటివ్ థింకింగ్, ఇటువంటి వాటి మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు అన్నమాట. మరి వీటన్నిటిని మనం ఆచరించాలంటే మనస్సుని మనం రెగ్యులేట్ చేయాలి. ఈరోజు మనస్సు నేను ఇది చేయమంటుంది, కానీ అది చేయకూడని పని. ఆ చేయకూడని పనిని నిగ్రహించాలంటే కష్టం కదండి. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు, మనస్సుని నిగ్రహించడం వాయువుని కంటే చాలా కష్టతరం అని చెప్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి ఇక్కడ కలియుగంలో? సో కలియుగంలో మనకి శాస్త్రం చెప్పారు, హరేర్నామైవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత. సో ప్రతి వారం మనం ఈ శ్లోకం చెప్తున్నాము. ఎందుకంటే ఈ యోగాభ్యాసం గురించి చెప్పాలంటే కలియుగంలో హరినామ స్మరణ మాత్రమే.
మనం హరినామ స్మరణ ఎలా చేయొచ్చు? చాలా ఎలుగెత్తి మన మనస్సుని మన నిగ్రహించడానికి ఆలోచన చేయనవసరం లేదు. మనము ఎలుగెత్తి భగవంతుడిని ప్రేమగా, ప్రీతిగా, ఆర్తితో భగవంతుడి యొక్క ఆయన ఆయన యొక్క దయని, కృపని మనం పొందడానికి మనం ఒకే ఒక మార్గం హరినామస్మరణ. ఎట్లా అండి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ షోడశక మంత్రం అన్నారు. ఈ షోడశక మంత్రము మన కలిసంత్రణ ఉపనిషత్తులో చెప్పారు. ఇతి షోడశకం నాం కలి కల్మషనాశనం నాతః పరతరోపాయ. అంటే ఎటువంటి ఉపాయం లేదు. నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. అన్ని వేదాలు మనము చదివినా కూడా మనకి అవగాహన వచ్చేది ఏంటంటే, ఈ కలియుగంలో ఈ యొక్క షోడశక నాం షోడశక మహామంత్రాన్ని మనం స్మరణ చేయడం ద్వారా మనస్సును నిగ్రహించగలిగే మనకి భాగ్యం కలుగుతుంది. లేకపోతే మనము ఎన్ని పుస్తకాలు మనం చదివినా కూడా, ఎన్ని మంచి మాటలు విన్నా కూడా, ఎన్ని సంకల్పం చేసుకున్నా కూడా, రెజల్యూషన్స్, మనము మనస్సుని నిగ్రహించలేము. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోలేము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అర్జునుడు కూడా అదే విధమైన తన భావనని ఇక్కడ వ్యక్తపరిచారు అన్నమాట. ఇప్పుడు కృష్ణ భగవాను చెప్తున్నారు. శ్రీ భగవాన్ వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర. అంటే మహాబాహు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, గొప్ప ఒక శక్తివంతుడు ఎటువంటి పనులని చేయగలుగుతాడు, కానీ తన అంతర్గతమైన శత్రువైన మనస్సుని నిగ్రహించడం అనేది మన బాహ్య శక్తి వల్ల కుదరదు. భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనస్సును నిగ్రహించగలుగుతాము. ఒకసారి మనం చాలా ఉదాహరణలు తీసుకోవచ్చండి. గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు. వీళ్ళందరూ రాజ్యాలని వాళ్ళు సమీకరించి చక్రవర్తులు అయ్యారు. అశ్వమేధ యజ్ఞము, రాజసూయ యజ్ఞం ఇట్లాగా పాండవులు చేయగలిగారు. అంటే వాళ్ళు భక్తులు కాబట్టి బాహ్యంగా కూడా వాళ్ళు చక్రాధిపత్యం వచ్చింది. అలాగే భగవంతుడి మీద అపారమైన వాళ్ళకి ప్రేమ అనేది ఉందన్నమాట. సో కృష్ణ భగవానుడిని ఎల్లప్పుడూ శరణు పొందే ఉంటారన్నమాట పాండవులు. ఎందుకనంటే వాళ్ళు సదా భగవంతుడికి ఆకర్షణీయమైనారన్నమాట. ఇప్పుడు మనము ఒకరికి ఆకర్షణీయం అనుకున్నా ఇప్పుడు ఏమవుతుందండి, ఎప్పుడు వాళ్ళ గురించి మన తలంపు ఉంటుంది కదా. ఇక్కడ పాండవులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకటే ధ్యాస అనమాట. అర్జునుడు నరనారాయణులు అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ దివ్య పురుషులు, మహాజనులు అన్నమాట, మహాత్ములు. సో వాళ్ళు అంతర్గతంగా బాహ్యంగా రెండీ పరంగా కూడా శక్తివంతులు. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ అంటారు, ఓ మహాబాహువులు కల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనది, కానీ అని చెప్తున్నా దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా స్వయంగా దీన్ని ఉద్ఘాటించారు. ఏంటంటే మనస్సు చంచలమైనది, నిగ్రహించుట నిస్సందేహంగా మిక్కిలి కష్టమైనది అయినప్పటికీ సరి అయిన తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. ఇక్కడ అభ్యాసం అంటే మనము ఇందాక మొదట చెప్పుకున్నాము. ఆహార నియమాలు, అలాగే నిద్ర, మన కార్యాచరణలు, అన్ని సాత్వికమైన భావనలో మనం జరగాలన్నమాట. అది మాత్రం ఆలోచించాలి. ప్రతి దాన్ని కూడా మనం చూసామంటే మంచి చెడు అంటాం కదా. ఈ మంచి చెడు అనే దాని గురించి మనం ఆలోచించాలంటే ఏది సత్వగుణ సంపూర్ణమైనది, ఏది రజోగుణమైంది, ఏది తమోగుణమైంది, మన ఆలోచనలు కానీ మన ప్రతి విషయంలో మనం ఆచరించవచ్చు అన్నమాట. దీని ట్రైనింగ్. అందుకే మొదట 6 అధ్యాయుల్లో ఈ యొక్క యోగాభ్యాసాల గురించి చెప్పిన తర్వాత చివరి 6 అధ్యాయుల్లో జ్ఞాన మార్గం గురించి చెప్పారు. మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అప్పుడు ఈ యొక్క 3 గుణాల గురించి రకరకాల మన
మన జీవిత యొక్క లక్ష్యాల్లో ఇప్పుడు మనము కొంతమంది దానం చేస్తాము. ఈ దానం కూడా సత్వగుణంలో దానం చేయొచ్చు. ఓకే, అలాగే మనం ఆహారం తీసుకుంటాము, సత్వగుణంలోనే ఆహారం తీసుకోవచ్చు. ఓకే, అలాగే మనము ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాము. ఓకే, అట్లాగే మనము యజ్ఞం చేస్తాము, అంటే కొన్ని రిచువల్స్. సో ప్రతి దాంట్లో కూడా ఎట్లాగా మనం సత్వగుణంలో మనం ఆచరించవచ్చు అనే దాని గురించి భగవంతుడు రకరకాల ఉదాహరణలు చెప్పారనమాట. సో ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాలి. తగిన అభ్యాసం అంటే ప్రతి దాన్ని మన సత్వగుణంలో ఉండేటట్టు చూసుకోవాలి, మనల్ని దాన్ని అభ్యాసం చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అభ్యాసము? ఇప్పుడు మనకు ఒకటి గమనించండి, ఒక మిలిటరీలో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, దాన్ని ఒక ట్రైనింగ్ అంటారు. దాన్ని ఎట్లా వస్తుంది? ఒక మంచి కోచ్ ఉంటారు. లేదా మనం ఏదైనా స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్పోర్ట్స్లో మనము గెలవాలంటే ఒక మంచి కోచ్ అనేది అవసరం పడుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా మనం ఒక గుణాలను సంపాదించాలంటే, ఆధ్యాత్మిక స్థితిని పొందాలంటే మనకి ఆధ్యాత్మిక ఆచార్యుడు కావాలన్నమాట. మనకి ఈ కలియుగంలో ప్రస్తుతంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదులు మనకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారన్నమాట. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లెగిసి మంగళారతి మనము పాటించి, తర్వాత జపం చేసి, తర్వాత భగవంతుడికి నివేదన చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించడం, ఆఫీస్కి వెళ్ళి మనం సంపాదించిన దానిలో కొంత మాత్రమైన దాన ధర్మాల్లో మనం వినియోగించడము, పుస్తకాలు ప్రచురణ చేయడం భగవద్గీత వాటిలో, లేదా సంకీర్తనంలో మనం దానం చేయడం, ఒక మందిరాన్ని నిర్మించడానికి దానం చేయడము. ఓకే, అలాగా మనం చేసిన ప్రతి పనిని కూడా భగవంతుడికి మనము అంకితం చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని ఒక అభ్యాసపూర్వకంగా వెళ్ళాలన్నమాట. ఇదంతా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి ఉండడం కాదు. ఇక్కడ భాగవతంలో చాలా చక్కగా చెప్పారు ఆచార్యులు. ఈ యొక్క సృష్టిలో ఏది కూడా మనది కాదు, కానీ మోహములో ప్రతిదీ చూసిందల్లా నాకు అనుభవించడానికి ఇది నాది అని అనుకుంటున్నాము. అది ఒక మోహములో అనుకున్నది, కానీ నిజానికి అది ఏది నాది కాదు. మరి నాది కాని దాన్ని నేను వదిలేస్తున్నాను అని చెప్పడానికి మనం ఎవరండి? సో నిజమైన వైరాగ్యం అంటే ఏంటంటే ప్రతి ఒక్క సృష్టిలో ఉన్నది భగవంతుడికి నివేదన చేయడానికి, భగవంతుడి యొక్క కైంకర్యానికి, ఆయన సేవకు వినియోగించడానికి అని ఒక భావనలో, అంటే తద్వారా మనం కూడా ఆనందం పొందుతాం అన్నమాట. ఎలాగంటే మనం ఈ యొక్క చెయ్యి మనం అనుకోండి, ఓకే, పార్ట్ అండ్ పార్సల్ అన్నారు. ఈ చెయ్యి మనం అనుకుంటే ఈ చేతి ద్వారా మనము ఒక లడ్డుని మనం పట్టుకోగలుగుతాము. ఓకే, మరి ఈ లడ్డుని మనం ఆస్వాదించాలంటే మనం ఏం చేస్తామండి? శరీరానికి అందించాలి. నోటి ద్వారా శరీరానికి అందించినప్పుడు మన ఉదరం ద్వారా, పొట్ట ద్వారా ఆ శక్తిని మనకి ఏర్పడుతుంది, అన్ని అవయవాలకు చేరుతుందన్నమాట. ఓకే, ఇది మనకు ఆచార్యులు చెప్పారన్నమాట. ఎంత మంచి ఉదాహరణ ఇది, నారదముని చెప్పారన్నమాట భాగవతంలో ఇది. ఓకే, సో ఈ విధంగా మనం వైరాగ్యం అంటే మనం చేసే పనిని వదిలేయటం కాదు, మనం సంపాదించిన దాన్ని వదిలేయటం కాదు, కానీ ప్రతిదీ భగవంతుడి సేవలో వినియోగించాలి, తద్వారానే నాకు ఆనందం ఏర్పడుతుంది అని ఒక జ్ఞానాన్ని మనం పొందడం అన్నమాట. అంటే ఈ యొక్క లౌకిక ప్రపంచానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే నేను ఆధ్యాత్మిక అయిన స్థితి పొందినప్పుడు నన్ను నేను ఏం తెలుసుకోగలుగుతానండి? నేను ఆత్మని, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆయన పరమాత్మ, ఆత్మ పరమాత్మ యొక్క మన ఒక అభినవ సంబంధం ఉంది, సన్నిహిత సంబంధం ఉంది. ఓకే, ఆ సంబంధాన్ని మనం తెలుసుకొని, అంటే మన రిలేషన్షిప్ని, ఆ సంబంధాన్ని మళ్ళీ గుర్తిరిగి మనం ప్రవర్తించడాన్నే నిజమైన యోగాభ్యాసం అంటారు. సో దాన్నే నిజమైన వైరాగ్యం అంటారు. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి పోతూ ఉంటాడు, ఎక్కడో రోడ్లో ఒక డబ్బులు మూట ఆవిడ కనబడింది. ఇప్పుడు అక్కడ పడిన మనీని ఇన్ని రకాలుగా ఆలోచన చేయొచ్చండి. ఫస్ట్ ఒక వ్యక్తి చూసి ఒక రకమైన దశలో, ఓకే ఇదంతా నాది, నాకు దొరికింది నాది అనుకుంటాడు, తన యొక్క ఆనందం కోసం అనుభవిస్తాడు. ఓకే, అది తప్పు. ఓకే, మనకు తెలిసింది, ఇది చేయకూడనిది. ఇది ఇంకొక అతను, ఇది ఎవరో పరుల సొమ్ము పట్టుకోవడం మంచిది కాదు మనకి అని చెప్పేసి అక్కడ వదిలేసిపోతాడు అనమాట. ఇది కొంతవరకు కరెక్ట్, ఏంటంటే తనది కాని దాన్ని అనుభవించకుండా ఉండటం వల్ల. కానీ సంపూర్ణమైన ఆయన లక్షణం కాదు అది.
సో మూడో వ్యక్తి ఏం చేశాడంటే, ఓ ఇది ఇక్కడ పడిపోయింది, ఎవరిదో ఇది అయి ఉంటుంది, ఇది నాదైతే కాదు, ఇది ఎవరిదో, వాళ్ళెవరిని మనం పట్టుకొని, అంటే ఆ పర్టికులర్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళటమో లేకపోతే గ్రామంకి వెళ్ళి జస్ట్ మనం చెప్పడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, సో ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించడం ద్వారా సంపూర్ణమైన లక్షణం అన్నమాట అది. సో భగవంతుడి గురించి పూర్తి అవగాహనతో ఉండగలిగేది ఒక్క భక్తుడు మాత్రమే. సో భక్తుడు తన యొక్క లక్షణం ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ లక్షణం ఏంటంటే, ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా నాడి పరీక్ష చేసి, ఓ ఇది తన వ్యాధి, ఓకే ఎక్కడ తనకి ఒక కంటామినేషన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోగలుగుతాడు. ఒక ఇంజనీరు ఏదైతే తను ఆర్టికేట్ చేయగలుగుతాడో, ఓకే ఆ యొక్క గుణం ఉంటుంది. భక్తుడి యొక్క గుణము ఏంటంటే, ఈ ప్రపంచంలో భౌతిక ప్రకృతిలో చూసిన ప్రతి దానిని భగవంతుడికి మమేకమై ఉండగలుగుతాడు అనమాట. అంటే భగవంతుడితో సంబంధం ఉందని తెలుసుకోగలుగుతాడు అనమాట. అనేది భగవంతుడి యొక్క ఐశ్వర్యం అనే అవగాహనలో ఉంటాడు. తద్వారా అతను ఎప్పుడు కూడా మోహజాలంలో ఉండడు అని భాగవతంలో ఒక విషయం అన్నమాట. మనస్సు ఎప్పుడు మోహజాలంలో పడుతుందంటే, ఏదైనా చూసినప్పుడు దానికి భగవంతుడికి సంబంధితమైనది అని మనం మరచి, ఓకే ఇది నా యొక్క ఆనందం కోసమే అని మనం మోహంలో ఉంటాము, అనుభవించాలని, అప్పుడే మాయాజాలంలో పడతాము. అలా పడకుండా ఉండడమే వైరాగ్య స్థితి అంటారు. సో అందుకని మనస్సుని నిగ్రహించడం అంటే ఏంటంటే, ఇక్కడ మనస్సు ఏం కోరుతుంది, నేను ఇది అనుభవించాలని కోరుతుంది. కానీ మనస్సుకి తెలియంది ఏంటి, ఓకే ఇది సంపూర్ణమైన లక్షణం అంటే ఆ జ్ఞానం అనేది లేదు. ఓకే అందుకే 3వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతారు, ఓ కృష్ణ, కొంతమంది తను యోగాభ్యాసాన్ని చేస్తుంటారు, అయినప్పటికీ వాళ్ళు చేయకూడని పనులు చాలా బలవంతంగా చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు ఉన్నారు, ఆయన చేస్తున్నారు, ధ్యానంలో ఉండి ఆయన తపస్సు చేస్తున్నారు. మేనక వచ్చింది, తను ఎంతో నిగ్రహించుకున్నా కూడా ఆయన నిగ్రహించుకోలేకపోయారు కదా. అంటే చేయకూడని పని ఆ దశలో తను బలవంతంగా ప్రేరేపితమై చేయగలిగాడు. దీనికి కారణం ఏంటంటే కామము అని చెప్పారు కృష్ణుడు. ఈ కామం ఎక్కడి నుంచి వస్తుంది, రజోగుణ సముద్భవ అన్నారు. రజోగుణం నుంచి ఈ కామం అనేది ఏర్పడుతుంది. అంటే అనుభవించాలి, నేను ఆనందించాలి అని ఏర్పడుతుంది ఆ కామము. ఓకే అంటే మరి కృష్ణ భగవాన్ అన్నారు, ఈ కామము యొక్క మూలము ఏం చేస్తుందంటే మనకున్న జ్ఞానాన్ని నశింపజేస్తుంది అన్నారు. ఇప్పుడు చూడండి, కోపంలో ఉన్నప్పుడు మంచి చెడు విచక్షణ అనేది కోల్పోతామంటారు కదా. అలాగే ఈ అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యము, ఈ అరిషడ్ వర్గాలు, అరిషడ్ అంటే 6 ఎనిమీస్ అనమాట. ఓకే ఈ 6 శత్రువులు ఈ మనస్సుకి మనల్ని ఎజిటేట్ చేస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ. సో వీటి నుంచి మనము నిగ్రహించగలడం అంటే వైరాగ్య స్థితి పొందినప్పుడు, అంటే నేను శరీరం కాదు అనేది వైరాగ్యం అనమాట. అది నిజమైన స్థితి. మనం వైరాగ్యం అంటే అది వదిలడం కాదు, నిజమైన జ్ఞానంలో మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ అభ్యాసము వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనస్సుని నిగ్రహించగలిగే శక్తి ఏర్పడుతుందని చెప్తున్నారు అన్నమాట. ఓకే ఇక్కడ కృష్ణ భగవాన్ అన్నారు, నిగ్రహించబడని మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్ట కార్యము. అంటే మనస్సు నిగ్రహించలేనప్పుడు ఆత్మానుభూతిని అసలు చేయలేము అనమాట, అతి కష్ట కార్యము. కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నించిన వానికి జయము తప్పగా సిద్ధించును, ఇది నా అభిప్రాయము. చూడండి ఇక్కడ చాలా వివరంగా చెప్పారు. కృష్ణుడి యొక్క అభిప్రాయం ఏంటంటే, మనస్సును నిగ్రహించడం అనేది ఇంకొక ఆల్టర్నేట్ లేదనమాట, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే ఎందుకంటే మన సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మానుభూతిని పొందాలంటే ఓకే మనస్సును నిగ్రహించక తప్పదు, లేకపోతే అతి కష్టము అని చెప్పారు. కానీ తగిన పద్ధతులు అంటే ఆచార్య పురుషో వేద అన్నారు మన శాస్త్రంలో. వేద అంటే తెలుసుకోవచ్చు, అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యాల గురించి కానీ, ఓకే ఈ యొక్క యోగ సాధన గురించి కానీ అవగాహన మొత్తం కూడా ఆచార్యుల నుంచి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో వాళ్ళు చెప్పిన పద్ధతుల ద్వారా శాస్త్రంలో ఈ కలియుగంలో ఎటువంటి ఆచరణ చేయాలి, ఎటువంటి యుగ ధర్మాన్ని మనం ఆచరించాలి అనేది మనం తెలిసినప్పుడు ఈ యొక్క మనస్సును నిగ్రహించి మనకి శక్తి లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక సెక్షన్లో అర్జునుడు చెప్తున్నారు, అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభూతి మార్గంను శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి
యోగమునందు పరిపూర్ణత్వము పొందలేని విఫలుడైన యోగి గమ్యం ఎట్టిది. చూడండి, అందరికీ ఏర్పడేది కదా. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తానండి. నాకు బాగా గుర్తున్నది, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీసీ ఒక ట్రాక్, కొంతమందికి అవగాహన ఉంటుంది, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లాగా. రెండో ట్రాక్ వచ్చి బైపీసీ, బయాలజీ ఈ ట్రాక్. సో మ్యాథ్స్ ఈ ట్రాక్లో వెళ్తే ఇంజనీర్ అవ్వచ్చు, ఓకే. లేకపోతే చాలా ఉన్నాయి, సిఏ అవ్వచ్చు, రకరకాల ఇంజనీర్ అవకాశం ఉంది, ఓకే, అన్నీ అవగాహన ఉంది అని చెప్పేసి అవ్వచ్చు. బైపీసీకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే మా అయితే ఫస్ట్ ఎంబీబీఎస్ లేదా బీ ఫార్మసీ, డి ఫార్మసీ అని, ఓకే, ఏదో కొన్ని మాత్రమే చెప్తారన్నమాట. చాలామంది అప్పట్లో అనేవారు బైపీసీ చాలా కష్టమైనది, మీరు అటువంటి వెళ్ళినప్పుడు ఎక్కువ మనకి ఆల్టర్నేటివ్స్ ఉండవు, మరి మీరు మ్యాథ్స్ తీసుకోగలిగితే, ఓకే, మనకి ఒక్క దాంట్లో ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనకి ఇంకొక ఆల్టర్నేట్ ఉంటుంది, ఒక దానిలో ఫెయిల్ అయినా కూడా అవకాశం ఉంది, ఇట్లాంటి చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక 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 పాత్ తీసుకున్నప్పుడు చాలా కష్టమైందని మనకు తెలిసినప్పుడు దాంట్లో మనకు ఫెయిల్ అయితే మరి వాళ్ళ కెరీర్ ఏంటి నెక్స్ట్, ఇది ఒక జనరల్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ అర్జునుడు కూడా ప్రశ్న కూడా అట్లాగే ఉంది. ఓ కృష్ణ, మొదట వాళ్ళు ఈ యొక్క యోగాభ్యాసాన్ని చేశారు, ఆత్మానుభూతి మార్గంను శ్రద్ధతో అనుసరించారు. కానీ ఏమైంది, లౌకిక భావన అంటే ఎప్పుడో ఒకప్పుడు మనసు చంచలం కాబట్టి, ఓకే, ఇప్పుడు విశ్వామిత్రుడు తన సాధనని విరమించాడు ఎప్పుడు, మేనకాని చూసినప్పుడు, ఓకే. సో అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు యోగము నందు పరిపూర్ణత్వమును పొందలేనప్పుడు విఫలుడైన యోగి యొక్క గమ్యం ఏమిటి అని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ ఎంత మంచి ప్రశ్న అండి. ఇక్కడ అంటే చాలా మనకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అప్పుడు మహానుభావుడైన ఓ కృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటిని పొందని వాడై ఎచ్చోటను స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వల్ల నశించడా. మీరు ఒక్కొక్కసారి చూస్తుంటారు, మనకి ఎండాకాలంలో అప్పుడప్పుడు మబ్బులు కనబడుతూ ఉంటాయి. ఒక పెద్ద మబ్బులు ఉంటాయి, కొన్ని అంటే తెల్లగా ఉండేవి, అసలు వర్షమే ఉండదు. ఒక్కోసారి మేబీ ఇంకొక సీజన్లో కనబడుతూ ఉంటాయి నల్ల మబ్బులు. కొన్నిసార్లు చిన్న మబ్బు కూడా విడిపోయి ఉంటుందన్నమాట. అంటే పెద్ద మబ్బులకి విడి చిన్న మబ్బు ఉంటుంది, ఆ చిన్న మబ్బు వల్ల ఎటువంటి ఏర్పడదు, ఎందుకంటే అవి మెయిన్ అని కలవడం వల్లనే జరుగుతుంది. సో చిన్న మబ్బు వల్ల నశించిపోవడం అన్నమాట. అంటే ఆ మబ్బుకి ఫంక్షన్ ఏమి ఉండదన్నమాట, ఓకే, కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, ఓ కృష్ణ, ఆధ్యాత్మిక మార్గము అని చేసినప్పుడు ఏమవుతుందండి, మనము కలియుగంలో అఫ్కోర్స్ మనకి మనం చేసే భక్తి మార్గము మన యొక్క కర్మని ఎక్కడ త్యజించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క మనం చెప్పుకున్న యోగాభ్యాసము, కృష్ణుడు ఏం చెప్పారంటే అడవికి వెళ్ళాలి, ఒక వనంకి వెళ్ళి ఒక ఉత్తీర్ణమైన స్థితిలో, ఓకే, ఉన్నతమైన స్థితిలో, ఓకే, అది పవిత్రమైన స్థలములో తను జంక చర్మమును ఏర్పరచుకొని కుశాగ్రాసము తన మీద కూర్చొని తను ముక్కు మీద, ఓకే, ముక్కు కొసపైన తనని దృష్టిని కేంద్రీకరించి తను ధ్యానంలో తను చేయాలి. అంటే ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళాలి, తన యొక్క గృహస్థాశ్రమని చేయడానికి లేదు ఇక్కడ. అంటే ఈ యొక్క అష్టాంగ యోగ సాధనక బ్రహ్మచర్యులకు మాత్రమే. అంటే గృహస్థుడైనా కూడా అందరినీ, అంటే తన వారిని వదిలేసి వనవాసానికి వెళ్ళి అక్కడ తను బ్రహ్మచర్యం చేస్తూ యోగాభ్యాసాన్ని చేయాలి అని చెప్పారు ఈ యొక్క అధ్యాయంలో. అది అష్టాంగ యోగ మార్గం అన్నమాట. మరి ఇక్కడ మన యొక్క దైనందిన కార్యకలాపాలను వదిలేసి ఆధ్యాత్మిక మార్గమును తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, దాంట్లోనే మనం కంప్లీట్ సక్సెస్ రావాలి. ఒకవేళ మనసు నిగ్రహించలేక విఫలమైనప్పుడు ఇటు సక్సెస్ లేక అటు మెటీరియల్గా కూడా నేను చక్కగా ఆనందించవచ్చు, నా ఒక భార్య పిల్లలు ఇంకా నా బంధువులు అందరితో చక్కగా నా జీవితాన్ని చీకు చింత లేకుండా మనం గడపచ్చు కదా అని ఒక భావన ఏర్పడుతుంది. కానీ ఏ దశల్లో మన మృత్యు ఉందో మనకు తెలియదు, ఓకే. ఆ దశలో ఎప్పుడు కూడా అన్సర్టనిటీ ఉంది. కానీ అయినప్పటికీ మోహంలో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందండి, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్, ఓకే. నేను చాలా ఆరోగ్యవంతుడిని, చాలా బలవంతుడిని,
చాలా చాలా బుద్ధిమంతుడిని. సో నాకు ఆ, ఎటువంటి అపాయము కలగదు, ఎటువంటి ఇబ్బంది కలగదు జీవితంలో అనే ఒక్క మనమే నిమ్మలించుకొని ఎటువంటి అవాంతరాలు మనకు ఉండదు అనుకుంటాము. కానీ మృత్యువు ఏ సమయంలోనే రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. మరి ఇది ఎవరు తెలుస్తుంది? ఇది యోగాభ్యాసంలో మనస్సు నిగ్రహించాలనుకునే వారికి మాత్రమే ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అర్జునుడు ఎందుకు అడుగుతున్నారంటే, ఆధ్యాత్మిక దశలో జయము లేకపోయినప్పటికీ లౌకికమైన దాన్ని కూడా వదిలేసుకొచ్చానే అని ఒక బాధ ఏర్పడవచ్చు కొంతమందికి. అరే నేను అటు లేక ఇటు లేక రెండింటికి చెడ్డాయనే అని అనుకుంటారు కదా. మరి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా అని అర్జునుడి యొక్క వాదన అనమాట. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరూ కనబడటలేదు. ఓకే, ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పగలుగుతారండి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ త్రికాల జ్ఞాని అంటే అన్ని యొక్క సమయాల్లో అన్ని విషయాల్లో సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణమైన జ్ఞానం ఉన్నవారు మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు ముందు అధ్యాయాలు చెప్తారన్నమాట. నాకు సృష్టిలో ప్రతి మూల ఏం జరుగుతుంది నాకు తెలుసు, ప్రతి జీవుడు ఎవరు నాకు తెలుసు, ఇలాగా పూర్వం ఏంటి, ప్రస్తుతము, ఓకే, భవిష్యత్తు, వీటన్నిటి గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది, సంపూర్ణమైన జ్ఞానం ఉందని చెప్తారన్నమాట దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మరి అటువంటి కృష్ణుడు మాత్రమే ఈ యొక్క సంశయాన్ని తీర్చగలుగుతారు అన్నమాట. ఎందుకంటే ఈరోజు అతను యోగాభ్యాసం చేస్తున్నాడు, రేపు ఎటువంటి దశలో ఉంటాడో, విఫలుడవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. విఫలుడైతే మరీ జన్మ ఉంటుంది, ఆ జన్మలో ఎటువంటి జీవరాశుల్లో వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడు యోగాభ్యాసాన్ని మళ్ళీ అందుకోగలుగుతాడు. వీటన్నిటి మీద అవగాహన ఎవరికి ఉంటుందండి? సాక్షాత్ భగవంతుడు తప్ప. ఓకే, సో అది ఇక్కడ కృష్ణుడు గురించి చెప్తున్నారు అన్నమాట అర్జునుడు. అప్పుడు శ్రీ భగవానువాచ పార్థ నైవేవ నామూత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడన్నుడును చెడుచే పరాజితుడు కాడు. మరి ఇక్కడ ఒక గ్యారంటీ మనకు వచ్చిందండి. అంటే మనం చేసిన ప్రతి పని మంచి చెడు, ఓకే, మనకి ఇమ్మీడియట్గా రావాలనుకుంటాం మనం. అంటే నేను ఈరోజు మంచి చేశాను, ఓకే, ఒకరికి దానం చేశాను, నేను నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి. నేను ఒక చెడు చేశాను, ఆ చెడు చేయగానే ఓకే అదొక రిజల్ట్ అనేది నాకు ఏర్పడితే వెంటనే మనుషులు వాళ్ళు మార్చుకునే అవగాహన ఏర్పడుతుంది. ఓకే, మనం అనుకుంటాం ఒక్కోసారి ఇది ఒక మంది చెడు చేస్తుంటారు, కానీ వాళ్ళు అన్ని రకాలుగా ఆనందిస్తున్నారు. ఓకే, కొన్ని మన కోర్టు కేసుల్లో మనం చూస్తుంటాము, చాలా మంది పాపం చేస్తుంటారు, కానీ వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. ఇదే సేమ్ పాండవులు కూడా అడుగుతారన్నమాట. ఓ కృష్ణ, దుర్యోధన ఆదులు అంటే కౌరవులందరూ ఎన్నో దుష్కృత్యాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు అంత గొప్ప స్థితిలో ఉన్నారు? మేము ఇంత ధర్మాత్ములము, మేము ఈ స్థితిలో ఉన్నాము. అలాగే చాలా రకరకాల ప్రశ్నలు అడిగారన్నమాట. ఓకే, మార్కండేయ ఋషి వస్తారు, వీళ్ళందరినీ వనవాసంలో అడుగుతూ ఉంటారు అన్నమాట పాండవులు. అంటే వాళ్ళు భక్తులు, పరమ భక్తులు, కానీ వాళ్ళ యొక్క క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ప్రతి విషయంలో వాళ్ళు మానవాళికి సందేహాన్ని ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు అర్జునుడు కూడా కృష్ణుడి గురించి అన్నీ తెలుసు, కానీ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఓ కృష్ణ, నువ్వు సూర్య భగవానుడికి ఈ యొక్క యోగాభ్యాసం గురించి చెప్పావని అన్నారు. మరి నువ్వు నేను ఒకే సమకాలికులం కదా, ఒకే వయసు వారము, నువ్వు ఎలా చెప్పావు అని అడుగుతారు. అంటే అర్జునుడు తెలుసు, కానీ కృష్ణుడి చేత సందేహ నివృత్తి పొందుతాడన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి మంచి చెడు ఈ యొక్క రిజల్ట్, ఓకే, దాని యొక్క రిజల్ట్ అనేది మనం గమనించినట్లయితే, ఓకే, మంచి ఇమ్మీడియట్గా మనకు కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా
ఇన్ఫెక్షన్ పొందామనుకోండి, అంటే ఒక జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఇండైజెషన్ ఏర్పడటం, వెంటనే బాడీ ఒక డిసీజ్ ఏర్పడుతుంది. ఓకే, మనం క్యూర్ చేసుకోవాలంటే ఆ మంచి దాని గురించి, ఓకే, దానికి చాలా టైం పడుతుంది. మన బాడీలో ఉన్న కంటామినేషన్ అంటే అంటారు చూసారండి, పంచకర్మల ద్వారా కూడా ఆయుర్వేదంలో బాడీని శుద్ధిని ఏర్పరుస్తారు అన్నమాట. సో దీనికి టైం పడుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేది ఏంటంటే, నేను భగవంతుడి గురించి, ఓకే, శుభకార్యంలో, ఓకే, చేస్తాను ఏది యోగాభ్యాసంని, కానీ వాటి యొక్క రిజల్ట్ అనేది నాకు త్వరగా రాలేదు కదా అంటే దాన్ని ఫెయిల్యూర్గా మనం చూస్తాం మనము. కానీ ప్రతిదీ కూడా చేసిన మంచి కార్యంను భగవంతుడు నోట్ చేసుకుంటూ ఉంటారన్నమాట పరమాత్మగా. ఓకే, సో పరమాత్ముడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. సో ఆయన మన యొక్క ప్రతి ఒక్క శుభకార్యాన్ని, అంటే మనం ఇప్పుడు జపం చేస్తున్నాం, ఒక మాల జపం చేశాను ఈరోజు. ఓకే, నేను కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ జపం చేయలేదు, కానీ ఆ రోజు చేసిన జపం యొక్క ఫలితం అట్లాగే ఉంటుంది, పర్మనెంట్ అకౌంట్ అనమాట అది. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఓకే, ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని ఆచరిస్తారో ఈ లోకమున కానీ ఆధ్యాత్మిక లోకమున కానీ వినాశమును పొందడు. అంటే ధర్మో రక్షతి రక్షిత అన్న మన పెద్దల నానుడి. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనం మంచి చేసినప్పుడు రిజల్ట్ అనేది వెంటనే రాలేదంటే ఫెయిల్యూర్ చూడకూడదు మనం. ఓకే, భగవంతుడు అన్నీ ఆయనకి అవగాహన ఉంటుంది వీటి మీద. ఓకే, మనకి దానికి తగ్గట్టుగానే భగవంతుడు మనకు అటువంటి శరీరాన్ని అందజేస్తారు అని ముందు చెప్తున్నారు. ఓకే, ఉత్తీర్ణుడు కాని యోగి, యోగ భ్రష్టుడు పుణ్యజీవుల వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమును కానీ లేదా శ్రీమంతుల గృహమును కానీ జన్మించును. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభి జాయతే అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఈరోజు నేను మంచి చేశాను, రిజల్ట్ అనేది ఈ జన్మలోనే కనుమరించకపోవచ్చు, కానీ ఇక్కడ అటువంటి యోగ భ్రష్టుడు పుణ్యలోకాలకు చేరుతాడనమాట. అంటే స్వర్గాధిపత్యము ఏర్పడుతుందన్నమాట. ఓకే, కొన్ని సంవత్సరాలు, ఓకే, అనేక సంవత్సరాలు స్వర్గంలో సుఖంలో అనుభవించిన తర్వాత, అంటే వర్ష ద్వారా, అంటే మళ్ళీ స్వర్గం నుంచి ఆయన భూమిపైకి వస్తాడనమాట. ఓకే, వచ్చి మళ్ళీ, ఓకే, ఆయన యోని ద్వారా మళ్ళీ ఒక జీవరాశుల్లో వస్తాడు, అంటే మనుష్య జన్మగా. ఎందుకంటే ఆయన పుణ్యలోకాల నుంచి వచ్చాడు. ఓకే, అటువంటి అతను శుచీనాం శ్రీమతాం అంటే ఒక పవిత్రులైన బ్రాహ్మణుల కుటుంబంలో కానీ ఒక శ్రీమంతుల గృహంలో కానీ జన్మిస్తాడనమాట. ఈ రెండు ఎందుకు చెప్పారంటండి, పవిత్రులమైన కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన యోగాభ్యాసము చాలా సులభంగా వాళ్ళు ఆచరించగలుగుతారు. అలాగే శ్రీమంతుల గృహమున ఉన్నప్పుడు వాళ్ళు దాన ధర్మాలు చేసే ఒక భావన ఉంటుంది, ఇంకా మంచి చేయాలన్న భావన ఉంటుంది, సద్భావము. ఇంకొకటి వాళ్ళు తనను తాను మెయింటెనెన్స్, సంరక్షణ, తన పోషణ, ఓకే, మనం అంటాం చూసారంటే మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి, పోషణ, వీటి గురించి పెద్ద చింత ఉండదన్నమాట. నేను పూర్తిగా సెటిల్ అయిపోయాను అన్నప్పుడు మనకేమనుకుంటామండి, ఇక నాకు ఏ చీకు చింత లేదు, అన్నీ నాకు డ్యూటీస్ నేను చేశాను అనుకుంటారు చూసారా. అటువంటి ఒక భావన అనేది ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళకి నేను భగవంతుడిని కూర్చి నేను ఏదైనా చేయాలి, భగవంతుడు ప్రీతి కోసం నేను ఏదైనా చేయాలని ఒక ఆరాటం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళలో కూడా చూడండి, అన్ని బాధ్యతలను తీర్చుకున్న తర్వాత మా తాతగారు చూసేవాడిని రామకోటి రాస్తూ ఉంటారన్నమాట. ఆయన ఇదివరకు నేను ఎప్పుడు చూడలేదు, కానీ చాలా దశలో అన్నమాట, అంటే వాళ్ళ మనవల్లో వచ్చిన ఆ దశల్లో తర్వాతనే ఆయన రామకోటి రాయటము, భద్రాచలంలో ఆయన కోటి రాస్తారు కదండి, పుస్తకాలన్నీ చేసి ఆయన ఇవ్వడం చేస్తూ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళకి ఆ టైంలో ఏర్పడిందంటే, అన్ని బాధ్యతలను మేము తీర్చుకున్నాము, ఇప్పుడు నేను భగవంతుడి గురించి ఆలోచించాలా, నేను ఏ రోజు మృత్యువుని దగ్గర వచ్చాను నాకు తెలియదు, సో మరో జన్మ అంటూ ఉంటే మంచి జన్మలో ఉండాలి నేను అన్న ఒక భావన అనమాట. ఓకే, అప్పుడు కృష్ణుడు అన్నారు ఇక్కడ మళ్ళీ, లేక దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మట ఉత్తీర్ణుడు కానిచో. అంటే కొంతమంది బిగినింగ్లోనే ఫెయిల్ అవ్వచ్చు, కొంతమంది చాలా
అంటే 90% సక్సెస్ని పొంది ఎక్కడో కొంత ఫెయిల్యూర్ చూశారు. అటువంటి వారి గురించి చెప్తున్నారు ఇక్కడ. అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించును. అంటే ఇక్కడ మనము గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు, భక్తులు ఉంటారు, మహాత్ములు. అటువంటి వారి యొక్క వంశంలో వాళ్ళ జన్మ ఉంటుందన్నమాట. అంటే బ్రాహ్మణుల వంశంలో జన్మ ఒక సాధారణమైనది. అంటే వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. లేకపోతే మనము శ్రీమంతుల ఇళ్ళలో ఉన్నప్పుడు సద్భావన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ యోగ భ్రష్టులు ఎప్పుడంటే చాలా దీర్ఘకాలమైన సాధన చేసిన వాళ్ళు జ్ఞానవంతులు. అంటే వాళ్ళ జీవితమే భగవంతుడి కైంకర్యంలో నిమగ్నమై ఉంటారు అన్నమాట ఆచార్యులు. అటువంటి గొప్ప వంశంలో వాళ్ళు జన్మిస్తారు. ఓకే, కానీ ఇక్కడ అంటున్నారు ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు, చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఈ యొక్క బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపరలో శ్రీల ప్రభుపాదులు కూడా చాలా ఉన్నతమైన ఆచార్యుల అంటే వాళ్ళ నాన్నగారు గౌరమోహన్ దే చాలా గొప్ప భక్తుడు అనమాట. అలాగే శ్రీల ప్రభుపాద గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన తండ్రి భక్తి వినోద్ ఠాకూర్, వాళ్ళందరూ కూడా ఆచార్యులు అనమాట. వాళ్ళందరూ చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందినవారు. ఓకే, ఎప్పుడూ హరినామ స్మరణ చేస్తూ భగవద్గీత ప్రచారాన్ని ఉపదేశాన్ని చేస్తూ ఇలాగే వాళ్ళ జీవితం అంతా చేశారన్నమాట. వీళ్ళందరూ ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ గృహస్థుడు, ఆయన మెజిస్ట్రేట్, ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన ఉన్న మెజిస్ట్రేట్, ఆయన అన్ని పనులు చేస్తున్నారు. కానీ పూరి జగన్నాథ్ పూరిలో ధర్మాధికారిగా ఆయన అంటే వ్యవహరిస్తూ అంటే ఈవోగా అన్నీ చక్కగా ఆయన ఆఫీస్ డ్యూటీస్ చేస్తున్నారు. చాలా పుస్తకాలు రచించారన్నమాట. భగవంతుడి మీద ఎన్నో కీర్తనలు రాశారు. మన అన్నమాచారులు అంటే తెలుగులో అంటారు చూసారా, అట్లాంటి రకరకాలుగా కీర్తనలు చేస్తూ అంటే మనకి గౌరవాణి ప్రచారిణే అని మనం ప్రభుపాదుల గురించి చెప్పుకుంటాం చూసారండి. అవన్నీ కూడా యొక్క ఆచార్యుల నుంచి మనకు అందించారన్నమాట. సో అటువంటి యొక్క కుటుంబంలో వాళ్ళు జన్మిస్తారన్నమాట. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పూర్వజన్మమునకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికై యత్నించును. ఇక్కడ చూడండి, పూర్వజన్మలో తను కొంత సాధన చేస్తున్నారు. ఈరోజు మనందరం కలిసి ఈరోజు భగవద్గీత గురించి మనం అవగాహన చేసుకుంటున్నామంటే అందరం ఏదో కొశాన కొంత సుకృతి అన్నమాట. దీని అజ్ఞాత సుకృతి కూడా అంటారన్నమాట. అంటే మనకి తెలియకుండానే భగవంతుడి యొక్క సేవలో మనం నియోగించబడింది. అంటే ఎవరైనా ప్రసాదం ఇచ్చారనుకోండి, మనం తీసుకున్నాము. ఇక్కడ ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు రథయాత్ర జరుగుతుంది, ఒక పల్లకి మోస్తున్నారు భగవంతుడిని. ఓకే, మనం వెళ్ళి ఆయన సేవలో నియోగించడము, ఏదైనా భగవంతుడి యొక్క సంబంధిత ఏ యొక్క సేవలో మనం ఉన్నా కూడా దానివల్ల మనకి సుకృతి అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క సుకృతి వల్ల మన యొక్క క్రెడిట్ అకౌంట్ అనేది స్టార్ట్ అయింది. హరే కృష్ణ. ఓకే, సో ఈ యొక్క సుకృతి మనకి ఏర్పడటం వల్ల ఏమవుతుందండి, మన భక్తి అనేది ఒక దశ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అట్టి జన్మను పొందిన పిమ్మట, అంటే అటువంటి జ్ఞానవంతులైన జన్మలో వాళ్ళ వంశంలో మనం పుట్టినప్పుడు పూర్వ జన్మలో మనం ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల ఒక చైతన్యం ఏర్పడిందో, అంటే భగవంతుడు ఎవరు, నేను ఎవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి అని ఒక చైతన్యం అనేది ఏర్పడుతుంది. దానిని పునరుద్ధరించుకొని మళ్ళీ పరిపూర్ణ విజయం సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికి యత్నించును అని చెప్పారన్నమాట. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు, పూర్వాభ్యాసముచే పొందిన దివ్య చైతన్యమును కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షించబడును. జిజ్ఞాసు అయిన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడై ఉండును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా మనందరము భగవంతుడిని నమ్ముతున్నాము. ఆలోచించండి, అందరము భారతదేశంలో పుట్టిన ప్రతి వారు అంటారు గుడికి తప్పకుండా వెళ్తాం, మేము భగవంతుని నమ్ముతున్నామంటారు. కానీ ఎందుకు నమ్ముతున్నామంటే కర్మ సిద్ధాంతం అన్నమాట. అంటే నేను భగవంతుడికి విన్నపం చేసుకుంటాను, ఈ యొక్క నాకు సఫలీకృతం అయితే నీకు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాను, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను అనే ఒక డీలింగ్ ఏర్పడుతుందన్నమాట. దీని అంత కర్మ
ఈ కర్మ సిద్ధాంతం అన్నమాట ఇది. అంటే ఈరోజు నేను ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాను, లేకపోతే ఒక నోములు ఒక ఏదైనా చేసుకుంటాము ఇంట్లో, ఒక చిన్న పూజ విధానం చేసుకుంటాము. వీటన్నిటినీ ఒక దృష్టి, ఒక మోటివేషన్ ఏంటండి, శుభము లాభము. అంటే నేను అన్ని రకాలుగా సంతృప్తి పొందాలి జీవితంలో, అంటే నాకు ఆత్మతృప్తి పొందాలి. ఆత్మతృప్తి అంటే ఇక్కడ మళ్ళీ నేను భగవంతుడి యొక్క అంశనని కాదు అక్కడ భావన. ఆత్మతృప్తి అంటే ఇంద్రియ తృప్తి మొత్తం మనకి. ఓకే, నన్ను గురించి చెప్పినప్పుడు శరీరమే అనుకుంటూ చేసే పనులు అనమాట. అటువంటి పనులన్నీ కర్మ సిద్ధాంతం అని చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అటువంటి యోగి పూర్వాభ్యాసం చేశాడు కదండి, అంటే భగవంతుడి గురించి పూర్తి అవగాహన ఏర్పడింది. అప్రయత్నముగా, అంటే ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ భగవద్గీత చెప్తున్నారు అనగానే ఆయనకి దాని గురించి వివరణ అవసరం లేదు. భగవద్గీత చెప్తున్నారా అని చెప్పేసి వెంటనే వస్తాడు, భగవద్గీత వింటాడు. జపం చేయాలి అని చెప్పారు, వెంటనే జపం చేస్తాడు. చెప్పకనే తనే 16 మాలలు జపం చేస్తుంటారు. చాలా కొద్ది కాలం ఉంటాం, ఎంతోమంది చూస్తుంటాం అనమాట మనం. ఓకే, సో నేను కూడా ఒక 19 ఇయర్స్లోనే, అంటే నా లైఫ్లో కొంత మేరకు నేను ఇంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ ఒక చిన్న విషయంగా చెప్పాలనంటే భగవద్గీత క్లాసెస్ చెప్తున్నారని అటెండ్ అయ్యాను. అక్కడ చాంటింగ్ చేస్తారు ఇట్లాగా అని చెప్పేసరికి చాంటింగ్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. చిన్నగా, చాలా చిన్నగా మెల్లమెల్లగా మనం తీసుకుంటున్నాం కానీ. ఓకే, కానీ ఇక్కడ ఇటువంటి వారు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళు ఎటువంటి లైఫ్లో ఒక బాండేజ్ అనేది ఏర్పడదు, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవన్నమాట, ఆకర్షితులు కావాలన్నమాట వారికి. ఓన్లీ భగవంతుడి మీదకే వాళ్ళకి దృష్టి ఏర్పడుతుందన్నమాట. ఓకే, అది ఇక్కడ భగవంతుడు చెప్పారన్నమాట. అంటే వాళ్ళ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా అది ఫెయిల్యూర్ కింద మనం అనుకోరాదని చెప్తున్నారు. సమస్త కల్మషంల నుండి శుద్ధి పడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వమును పొంది అంత్యమున పరమగతిని పొందును. సో ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట, ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే ఆ డెస్టినేషన్ అనేది ఈ జన్మలో ఫెయిల్ అవ్వచ్చు, నెక్స్ట్ లైఫ్లో సెకండ్ లైఫ్లో ఫెయిల్ అవ్వచ్చు. ఇలాగ మనకి భాగవతంలో భరత మహారాజు గురించి పెద్ద చెప్పారన్నమాట. ఒక అధ్యాయంలో భరత మహారాజు ఆయన చాలా గొప్పగా యోగ సాధన చేశారు. తన రాజ్యాన్ని, తన పరివారాన్ని అన్నీ విడిచి అడవిలో తను శ్రద్ధగా యోగాభ్యాసం చేస్తున్నారన్నమాట. అంత్య దశలో ఒక చిన్న లేడీ, ఒక డియర్ పిల్ల తల్లి లేని స్థితిలో అంటే ఉంటుంటే అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం ఏం చేయాలంటే అప్పుడే ప్రసవించిందన్నమాట డియర్. అప్పుడు ఆ లేడీ పిల్లని చూసి చాలా మమకారంతో అక్కుని చేర్చుకొని దానికి రోజు పాలు, దానికి అన్ని పండ్లు అన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఒక తండ్రి పిల్లవాడిని ఎట్లా పోషించారో అలా పోషించారన్నమాట. కానీ యాక్చువల్గా ఆయన తన రాజ్యాన్ని, తన పరివారాన్ని, తన ఫ్యామిలీని అన్నీ వదులుకొని వచ్చారు. కానీ ఇక్కడ మనసు చంచలం కదా, ఆ చంచలం వల్ల ఆ లేడీ పిల్లని మమకారం ఏర్పరచుకొని లేడీ పిల్ల మీద తను అన్ని సపర్యలు చేస్తూ వచ్చారు. క్రమేణా తన డైలీ చేసే యోగ సాధన విస్మరించారు. ఒకరోజు ఆ లేడీ పిల్ల కనబడలేదు. ఆయన దానికోసం వెతుకుతూ పరిపరి అని పిలుస్తూ ఎక్కడున్నావు నీవు లేకపోతే నేను యాంగ్జైటీలో ఉన్నాను, ఇట్లా ఏదో ఒక డెస్టినీ, ఓకే, ప్రావిడెన్స్ వల్ల భగవత్ సంకల్పమా ఆయన కొండ మీద నుంచి జారి లోయలో పడిపోయారు. ఆయన పడిన దశలో ఆ యొక్క లేడీ పిల్ల మీదనే తన యొక్క చైతన్యం ఉందన్నమాట. ఓకే, తన మనస్సు అంతా కూడా లేడీ పిల్ల మీదనే ధ్యాస ఉన్నది. తద్వారా ఆయన రెండో జన్మలో లేడీ పిల్లగా జన్మించారు. కానీ ఈయన ఇంత యోగ సాధన చేశారు కాబట్టి పనిష్మెంట్గా ఆయనకి లేడీ యొక్క జన్మ వచ్చింది. కానీ ఆ జన్మలో పూర్వజన్మ ఆయన వాసన, అంటే పూర్వజన్మ వాసన అంటాం మనం మామూలుగా. ఓకే, ఇక్కడ ఆయనకి పూర్వజన్మ జ్ఞానం అనేది ఉందన్నమాట ఆయనకి. ఆయన అనుకున్నారు, నేను ఎంత తప్పు చేశాను, ఇన్ని గొప్ప యోగ సాధన చేసి చాలా మిస్టేక్ చేశాను, నా ఆచార్యులు చెప్పిన దాన్ని నేను పాటించలేదు నేను సరిగ్గా అని చాలా తన రిగ్రెట్ అవుతున్నారు అన్నమాట.
సో కానీ ఆ జన్మలో అన్ని జింకలు, అన్ని లేడీ జింకలు ఆచరించినట్టు కాకుండా, ఆ శరీరతత్వంగా చేయకుండా ఎప్పుడు కూడా ఆశ్రమాలు, ఋషులు ఉన్న ఆశ్రమాల దగ్గరే ఉంటూ వాళ్ళు చేస్తున్న వేదాధ్యాయాలను వింటూ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ కొంతకాలం ఆహారం తీసుకోకుండా ఆ జన్మలో తన శరీరాన్ని విడిచి నెక్స్ట్ లైఫ్లో జడభరత ఒక బ్రాహ్మణుల వంశంలో ఆయన జన్మ తీసుకుంటారనమాట. ఆ జన్మలో తను జడ అంటే ఎటువంటి చంచలానికి లోను కాకుండా మనస్సుని నిగ్రహించడానికి ఆయన చేస్తారన్నమాట సాధన. అందుకే ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఓకే, అట్లాంటి ఆయన దృఢమైన నిశ్చయంతో యోగ సాధన చేస్తారు. ఆ మూడో జన్మలో ఆయన పరిపూర్ణతను పొందుతారన్నమాట. సో ఇక్కడ అది ఉదాహరించుకొని కృష్ణ భగవాన్ చెప్తున్నారు, సమస్త కల్మషముల నుండి శుద్ధి పడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో ప్రయత్నించి బహుజన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వను పొందగలుగుతారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఓ అర్జున, యోగి యశస్వి కంటేను, ఓకే, జ్ఞాని కంటేను, ఓకే, కామ్య కర్మలు చేయువాని కంటేను అధికుడు, అందుచే అన్ని పరిస్థితుల ఎందును నీవు యోగివి కమ్ము. ఓకే, సో యోగి అనే చెప్పాం కదండి మనము 10th క్లాస్ ఇంటర్మీడియట్ అట్లాగా. సో జ్ఞాని, కామ్యకర్మలు చేయవాళ్ళు అందరూ కామ్యకర్మలు చేయవాళ్ళు భోగి అనమాట. ఓకే, కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అంటే తన యొక్క కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడికి నివేదించినప్పుడు నిష్కామ కర్మము చేస్తాడు. తర్వాత జ్ఞాన మార్గంకి వస్తాడు, తర్వాత తపస్సు, తర్వాత యోగి వస్తాడు అనమాట. సో అన్నిటికీ యోగి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనమాట. ఈ యొక్క 47వ శ్లోకంలో కంక్లూషన్ చెప్తున్నారన్నమాట కృష్ణ భగవానుడు. యోగినామపి సర్వేషాం మద్గతినంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఇండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టిన వాడై ఉండును. యోగులందరిలో అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయము. ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఊరట కలిగిస్తున్నాడు అనమాట. ఏమంటే, అర్జున, నువ్వు అష్టాంగ యోగ సాధన చేసే అధికారం లేదు నీకు, ఎందుకంటే నువ్వు గృహస్థుడు, క్షత్రుడవు, నీ యొక్క కార్యం ఉందన్నమాట. అంటే ఆయన కారణ జన్ముడు అన్నట్టుగా నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ కురుక్షేత్ర సంగ్రామం చేసి ధర్మాన్ని స్థాపించాల్సిన బాధ్యత ఉంది నీ పైన. ఓకే, ఈ యొక్క అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించి నువ్వు మనస్సును నిగ్రహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనస్సును నిగ్రహించే దేనికి? భగవంతుడి యొక్క దివ్యమైన ప్రేమయుక్త సేవని ఆచరించడానికి. అదే కదండి మనం చేయాల్సింది. ఈరోజు నేను మనసు నిగ్రహించే దేనికి? నేను తినాల్సింది ప్రతిదీ నివేదన చేసి తింటాను అంటే ఎందుకని? భగవంతుని ప్రీతితో. అంతేగాని ఏదో చెప్పారు అదొక రూల్స్ రెగ్యులేషన్స్ నియమాలు అని చెప్పేసి మనం చేయట్లా. సో నియమంగా చేసినప్పుడు భగవంతుడి మీద ప్రేమతో చేయి మనం. కానీ భగవంతుడి మీద ప్రేమతో చేయడానికి నియమాలు మొదట మనకి దోహదపడతాయి అన్నమాట. ఆలోచించండి ఇది. సో నియమాలు ఎందుకంటే భగవంతుడి యొక్క ఉన్నత ఒక ఐశ్వర్య స్థితిని, దివ్యమైన స్థితిని మనం తెలుసుకోలేము కాబట్టి. ఎందుకంటే నేను ఈరోజు చూశాను, ఒక ఫోటో ఫ్రేమే కదా అనుకుంటాం, కానీ సాక్షాత్ భగవంతుడు ఆయన మన ప్రేమ ద్వారా ఏదైతే నివేదన చేస్తామో వాటిని స్వీకరిస్తాడు అనేది ఆచార్యులు చెప్తున్నారు. భగవంతుడికి రకరకాల రూపాలు ఉన్నాయన్నమాట. ఓకే, దాని రూపాల్లో పెయింటింగ్ కూడా ఒక రూపం అన్నమాట. పెయింటింగ్ ద్వారా కూడా భగవంతుడు మన యొక్క సేవని స్వీకరిస్తాడు. లేదా ఒక మూర్తి, అర్చామూర్తి, మన గుడిలో ఒక అర్చామూర్తి ఉంటున్నారు కదండి. అక్కడ కూడా మనం చూస్తే స్టోన్ ద్వారా కానీ, ఒక మెటల్ ద్వారా కానీ, వుడ్ ద్వారా కానీ మనం తయారు చేయబడుతున్నారు. మరి అవి చూసినప్పుడు ఆయన దివ్యమైన స్థితిని మనకు అర్థం కాదు. కానీ ఆచార్యులు చెప్పిన పద్ధతి, ఇందాక చెప్పేది సరండి మన శ్లోకంలో, ఆ పద్ధతి ఏంటండి? మన యొక్క నియమాలు పాటించడం అన్నమాట. అంటే చాలా వినమ్రంగా, ఓకే, మన గుడిలోకి రాగానే ఫస్ట్ మొదటగా మన దండం పెట్టుకోవాలి. ఎందుకు దండం పెట్టాలి అని మనకు అనిపించచ్చు. నా భగవంతుడు దివ్య స్థితిని అర్థం చేసుకోలేను నేను.
కనీసము నేను రాగానే ఓ ఇది చాలా పవిత్రమైన స్థలము, ముందు నన్ను నేను ఆ భగవంతుడికి దాసుడని నన్ను నేను భావించుకోవాలి అని చెప్పేసి భక్తులు ఏం చేస్తారంటే ముందు మందిరంలోకి రాగానే వెంటనే సాష్టాంగ ప్రణామం చేస్తారన్నమాట. ఓకే, మీరు గమనించండి కావాలంటే చాలా ఇస్కాన్ టెంపుల్స్లో. ఓకే, మీరు ఎప్పుడైనా దర్శనంకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ అందరూ చేతులెత్తి ఇట్లా నమస్కారం చేయకుండా సాష్టాంగ ప్రణామం చేస్తుంటారంటే మనం సంపూర్ణంగా ఈ శరీరాన్ని, మనస్సుని, మన బుద్ధిని అన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి అన్న నా సంకల్పాన్ని నేను ప్రస్ఫుటంగా చెప్తున్నాను అనమాట. సో అది ఒక నియమం. అలా నియమాన్ని చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత మనకి భగవంతుడి మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇక్కడ సాక్షాత్తు దేవాది దేవుడే ఆయన దర్శనమిస్తున్నారు. సో నాకెంత భాగ్యము, నాకు ఆయన దర్శనం లభిస్తుంది. అప్పుడు ఆయన ప్రేమపూర్వకంగా ఆయన సేవలో మనం వినియోగం అవుతాం. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అన్నారు, ఓ అర్జున, అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండివాడును. అర్జునుడు ఉన్నాడు అక్కడ. ఎప్పుడు అర్జునుడు కృష్ణుడిని విస్మరించలేదన్నమాట. తన జీవితంలో ఒక్క నిమిషం కూడా కృష్ణుడిని మరిచి ఉండలేదన్నమాట అర్జునుడు. నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను అనరించువాడును. అంటే అర్జునుడు తనకి యుద్ధం చేయాలని లేదు, కానీ ఫస్ట్ నుంచి కృష్ణ చెప్పాడు నేను చేస్తానని అన్నారు. కానీ యుద్ధ రంగంలో మాత్రమే క్షణికమైన మోహజాలంలో పడ్వేశారన్నమాట. ఎవరు? కృష్ణ భగవానుడు. ఎందుకంటే గీతోపదేశం చేయడానికి కోసమని, అంతే. మానవాళికి ఈ గీతోపదేశ సందేశం ఇవ్వడానికి అర్జునుడిని తను శిష్యుడిగా చేసుకున్నారన్నమాట. కానీ అర్జునుడికి నచ్చినా నచ్చకపోయినా ఇది కృష్ణుడి యొక్క సంకల్పము, నేను చేయాలి అని ప్రతి విషయంలో భగవత్ప్రీతిగానే చేశారన్నమాట. సో అటువంటి అర్జునుడు యోగులందరికంటే అత్యంత సన్నిహితమైన స్థితిలో ఉన్నారు వాళ్ళే కదండి పాండవులు. సో ఇలాగ చెప్పుకొచ్చారన్నమాట. అందుకే కృష్ణ భగవాన్ అన్నారు, నీ మనస్సును నిగ్రహించడానికి కష్టము అంటున్నావు, కానీ నువ్వు ఆల్రెడీ నా ప్రేమ సన్నిహితంగా ఉన్నావు అర్జున. నువ్వు యోగులందరిలో కూడా ఉన్నతుడవు, ఇది నా అభిప్రాయము అని చెప్పేసి అర్జునుడికి తను ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారన్నమాట. అంటే ఈ యొక్క 6 అధ్యాయాలు మొదట ఇన్ని రకాల యోగాభ్యాసాలు మనం తెలుసుకున్నాము. అన్నిటికంటే ఉత్తమమైన యోగము ఏంటి అంటే భగవంతుడి మీద అపారమైన శ్రద్ధ, అపారమైన ఆ విజ్ఞానాన్ని మనం కలిగి, అంటే భగవంతుడు అంటే తెలుసు నాకు, అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం అంటే ఏంటి, ఆయన ఈ సృష్టిలో ఎట్లా ఉంటున్నారు, గుడిలో ఆయన ఎట్లా ఆయన మన నివేదనని స్వీకరిస్తున్నారు, ఆ యొక్క సైన్స్ మనకి అవగాహన లేదు. మనకి భగవంతుడు సర్వాంతర్యామి అన్న అవగాహన లేదు. అలా ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా మనస్సు భగవంతుడి ఆధీనంలో ఉండదు. ఎప్పుడు కూడా మన ఒక శోకము, మోహము, భయము అన్న భావన మనం ఎప్పుడు ఉండము. మనం ఏది జరిగినా కూడా భగవత్ సంకల్పమే. ఏది జరిగినా మంచి చెడు భగవంతుడు చూస్తున్నారు, ఆయన యొక్క సంకల్పం మేరకు జరుగుతుంది. మన మధ్య ప్రహ్లాదు చరిత్ర చదువుతున్నాము. ప్రహ్లాదుడు ప్రతి విషయంలో కూడా సాక్షాత్తు ఆ నారాయణుడే నన్ను కాపాడుతాడు అన్నొక్క శ్రద్ధతో ఉన్నారన్నమాట. ఇన్ని పరీక్షలు లోనయ్యారండి, కానీ ఎప్పుడు కూడా తను భగవంతుని ఒక స్మరణని విస్మరించలేదన్నమాట. ఎప్పుడు భగవన్నామస్మరణలోనే ఉన్నాడన్నమాట ఆయన. సో అది ఒక లక్షణం అన్నమాట. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఈరోజు ఈ 6 అధ్యాయాల్లో ఉత్తమమైన యోగాభ్యాసం ఏంటంటే భగవంతుడి మీద అపారమైన శ్రద్ధతో, భక్తితో మనం భక్తిపూర్వక మన కర్మలను చేయడం అన్నమాట. దాన్ని ధర్మము అని చెప్పాము. దాన్ని ధర్మము అంటే సనాతన ధర్మము, భాగవత ధర్మము. అంటే భగవంతుడి కొరకు చేసే ఏ పని అయినా కూడా, అంటే తనను తాను తెలుసుకొని భగవంతుడి యొక్క సంబంధాన్ని గుర్తెరిగి చేసే పనులను భాగవత ధర్మము అంటారు. నేను సనాతుడను, భగవంతుడు సనాతుడు, ఆ యొక్క భగవద్ధామము సనాతనము, నేను భగవంతుని చేరుకునే యొక్క యోగ సాధన సనాతన ధర్మము అని ప్రభుపాదులో చాలా చక్కగా వివరించారన్నమాట. సో ఈ 6 అధ్యాయాలు ఒక దశ అండి ఇది. ఈరోజు నేను 7వ అధ్యాయంలో కనీసం కొన్ని శ్లోకాలైనా మనం చర్చిద్దాం అనుకున్నాము. కానీ ఈ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది ఈ యోగాభ్యాసం గురించి
బయట చాలా హెల్త్ కాన్షియస్గా చేస్తుంటారు. ఓకే, కానీ మనం చేసే యోగాభ్యాసము భగవంతుడి సెంటర్ చేసుకొని, అంటే ఆయన కోసమే చేసే యోగాభ్యాసము అని తెలుసుకున్నాము. అందులో మనస్సును నిగ్రహించాలి. మనస్సును నిగ్రహించాలి అంటే నియమాలను పాటించాలా. ఆ నియమాలను పాటించి భగవంతుడి మీద సంపూర్ణ అవగాహనతో మనం ఉండగలిగితే అప్పుడు మనం పరిపూర్ణ సంపాదించగలం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో అందరికీ నాకు ఒక విన్నపం, మళ్ళీ ప్రతిరోజు ఉదయం మీరు బ్రహ్మముహూర్తంలో లెగిసి హరినామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది షోడశక మంత్రాన్ని, ఓకే, 16 మాలలు జపం చేస్తారు ఇస్కాన్లో అందరూ. ఓకే, అంటే 2 గంటలు పడుతుందన్నమాట. మనము ఒక్క మాలతో అంటే 10 నిమిషాలు పడుతుంది ఒక మాల చేయడానికి. మన దగ్గర ఇస్కాన్ ఏ సెంటర్లోకి వెళ్ళినా కూడా బీట్ బ్యాగ్ అమ్ముతారన్నమాట, జపమాల. దాన్ని తీసుకొని మీరు రోజు ఉదయాన్నే లెగిసి కనీసం ఒక మాలతో, కొత్త వారు ఉన్న వాళ్ళు అక్కడ మీరందరూ కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళైతే మీరు ఎంతవరకు సంకల్పం తీసుకున్నారో ఆ యొక్క సంకల్పం మాత్రాన మీ యొక్క నామస్మరణ చేస్తూ ప్రతిరోజు, ఓకే, మంగళారతి, తర్వాత భగవంతుడికి భోగ నివేదన, అలాగే ప్రతి దాంట్లో కూడా ఎలాగ నేను ఈ యొక్క భగవద్గీత యొక్క జ్ఞానాన్ని నేను అప్లై చేయగలుగుతాను, నేను ఇన్ఫర్మేషన్ రావడం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, దాని గురించి మన ఆచరణ ఉండాలన్నమాట. ఆచరణాత్మకంగా ఈ భగవద్గీతను మనం చూసుకోవాలన్నమాట. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరంగ. ఆల్ గ్లోరీస్ టు శ్రీలా ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ.